ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బెంగాల్లో బంగ్లాదేశీయులు రోహింగ్యాలని ఉండనియట్ల బీజేపీ గవర్నమెంట్ రాగానే అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాతన అస్సాంకి వెళ్తే అస్సాంలో ఉన్నోళ్ళు కూడా పారిపోయారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అక్కడికి వచ్చేవాడికి మన కాంగ్రెస్ వస్తుందన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? ఇప్పటిదాకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే అనుకుంటున్నాం. అయితే సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన కథనం ఎంతవరకు వాస్తవం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. ఎవరు వీళ్ళంతా అన్నటువంటి అంశం. ఏదైతే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు, రైల్వే స్టేషన్, హైవే వెంబడి కుటుంబాలతో ఆవాసాలు, అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డులు పొందుతున్నట్టు ఆరోపణలు, స్థానికుల్లో భయాందోళనలు. మేము 25 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాం. ఇటీవల కాలంలో కొత్త ముఖాలు కనబడుతున్నాయి. వ్యక్తులు గుంపులుగా తిరుగుతూ కలవరపాటికి గురి చేస్తున్నారు. ఎవరు మీరని ప్రశ్నిస్తే ఉలకరు పలకరు. రాత్రివేళ సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నడూ లేని భయం మాలో ఇటీవల పెరుగుతుంది. అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? కొద్ది రోజులుగా కంచిలి, సోంపేట వాసులు చెప్తున్న మాటలవి. ఇక్కడేగా జిల్లాలోని పలాస, ఇచ్చాపురం బోర్డర్, పురుషోత్తంపురం, మన్యం జిల్లా పాలకొండ వైపు కొత్త వ్యక్తులు ఉనికి పెరుగుతుందని, సమీప రైల్వే స్టేషన్, హైవేల వెంబడి ఉన్న నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని ఆవాసాలు ఏర్పరచుకుంటున్నట్టు సమాచారం. వైపు దోపిడీలు, దొంగతనాలకు కేరఫ్గా మారుతున్న సరిహద్దు ప్రాంతాలు అపరిచిత వ్యక్తులు కనబట్టి వీళ్ళ ఆవాసాలు ఏర్పరచుకోవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇచ్చాపురం బోర్డర్లో ఉన్న పురుషోత్తంపట్నం, సోంపేట, పలాసలో కాక పార్వతీపురం జిల్లా పాలకొండలో కొత్త ముఖాల ఉనికి ఇటీవల పెరిగిందని, దాదాపు 2000 మంది వరకు చేరి ఉంటారని ప్రత్యేక సంస్థ సర్వే చేయించినట్టు సమాచారం. వీళ్ళంతా రైల్వే స్టేషన్లు, సమీప హైవేల్లో జనసంచారం అంతగా లేని ప్రాంతాలు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టు బొగట్ట. రోజు రైళ్లలో కనీసం 5-6 కొత్త కుటుంబాలైనా దిగుతుండడం గమనార్హం. సోంపేట, కంచిలి, జలంత్ర కోటల్లోని కొన్ని దాబాల్లో పనిచేస్తున్న యువత ఎక్కువగా జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ నుండి వచ్చామని చెప్తున్నారు. వీళ్ళంతా దాదాపు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. గ్రానైట్ సీలింగ్, పుట్టీలు, పెయింటింగ్ పేరుతో ఇటీవల యువకులు 100లో వచ్చారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. సత్తు బిందెలు, పాత్రలు, దుప్పట్లు, బ్లాంకెట్లు, జీలుగు పరుపులు, జుట్టు ఇస్తే బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు, సైడ్ పిన్నులు, తోపుడు బళ్ళ మీద పానీపూరి, సమోసా, చిప్స్ తదితర అమ్మకాలు జరిపే వాళ్ళు ఎక్కువ శాతం అనుమానాస్పదంగా కనిపిస్తుంటారని, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై తిరుగుతుంటారని స్థానికులు చెప్తున్నారు. సోంపేటలో ఇటీవల బయట నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు 9 షాపులు రెంటుకి నడుపుతున్నట్టు సమాచారం. కొన్ని నెలల క్రితం కంచిలి హైవే బ్రిడ్జి, మసీదు ఎదురుగా ఉన్న దాబాలో ఆవు మాంసం విక్రయించడం వార్తల్లోకి ఎక్కింది. 6-7 నెలల నుంచి కవిటి, ఈదుపురం, బెలగాం గ్రామాల్లో కొత్త వ్యక్తులు వచ్చి స్థానికంగా వ్యాపారాలు చేస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కొన్ని నెలల క్రితం జలంత్ర కోటలోని ఓ డాబా వద్ద బిల్లు కట్టలేదని లారీ డ్రైవర్ను అడిగినందుకు లారీతో ఢీకొట్టి డాబా ఓనర్ని బెంగాల్ వాసి మరో వ్యక్తిని చంపేసిన సంగతి తెలిసిందే. సోంపేటలోని అంగన్వాడీ సెంటర్లో బెంగాల్ వాసిని వరుసకు మనవడవు చదువుతుంటే సిబ్బంది చెప్పారు. మంత్రిస్తానని జబ్బులు నయం చేస్తామని చెప్పే వ్యక్తి బరంపురలో కొంతమందిని, మరికొందరు యువకుల్ని ఆశ్రయం కల్పించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు సోంపేటకు చెందిన సామాజిక కార్యకర్త రవి చెప్పారు. కొన్నాళ్ల క్రితం సోంపేటలోని ఒక కాలనీలో 10 మంది యువతులను బంధించారని, అందులో యువత తప్పించుకుని వచ్చిందని 4 ఆర్మీ యువకులు చూసి పూర్తిగా వివరాలు తెలుసుకునే లోపే ఆందోళనగా ఉన్న యువత అక్కడి నుంచి వెళ్ళిపోయిందని సమాచారం. ఇటీవల పలాసలో పట్టపగల దోపిడీ జరిగింది. వాళ్ళకి స్థానికుల నుంచి సహకారం అందింది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. స్వయంగా ఎస్పీఏ జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నుంచి ప్రజల్లో నెలకొన్న భయాందోళన పోగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారంటూ, ఇందులో అపరిచిత వ్యక్తులు కొందరైతే ఆధార్ కార్డు పొందేందుకు అక్రమ మార్గాలు ప్రయత్నిస్తున్న స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడే వీళ్ళ మీద తమకు అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్తున్నారు. స్థానికంగా కొందరు దళారులు డబ్బు కోసం సహకరిస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులకు వేళల్లో ముట్టజెప్పి వీళ్ళ గుర్తింపు కార్డులు ఇప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీని మీద రెవెన్యూ పోలీసు అధికారులు ఇద్దరు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నటువంటి వార్త రాసుకొచ్చింది. సాక్షి మంచికో చెడుకు మొన్న మధ్యన అదేంటది మన ఉండిలో జరిగినటువంటిది ఉంది కదా, అక్కడ గుడికి సంబంధించినటువంటి ఉండి నియోజకవర్గంలో ఆకివీడిలో జరిగినటువంటి గుడిది కూడా అట్లాగే రాసిన తర్వాత బయటపడింది. ఇది కూడా అసలు ఏంటో తెలిస్తే బెటర్.